హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ మన్యా. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు ఫస్ట్ వీక్ కి సంబంధించి కన్ఫర్మ్డ్ క్లారిటీ ఎలిమినేషన్ అప్డేట్ అయితే వచ్చేసింది. సో ఆ అప్డేట్ ఏంటి, ఎవరు ఎలిమినేట్ అయ్యారు హౌస్ నుంచి అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే రెగ్యులర్గా బిగ్ బాస్ అప్డేట్స్ అనేది మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఒకసారి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే, మనం ఈ వీక్ నామినేషన్స్లోకి టోటల్ 9 మెంబర్స్ అయితే వచ్చారు. సో ఫస్ట్ సేఫ్ జోన్లో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుకుంటే సుమన్ శెట్టి, ఇమాన్యుల్, పవన్, తనుజ, అలాగే సంజన. సో సంజన కెప్టెన్ అవడం వల్ల ఆమె ఓటింగ్ ఇంకా పెరిగి సేఫ్ జోన్లోకి అయితే వచ్చేసింది. సో ఇంకా మిడిమల్గా ఉన్న వాళ్ళని చూసుకుంటే, మనం మంచి ఓటింగ్ పడుతున్న వాళ్ళు చూసుకుంటే రాము అలాగే రీతు. సో వీళ్ళిద్దరికి కూడా మంచి ఓటింగ్ పడుతుంది, వీళ్ళు కూడా సేఫ్. ఇక ఫస్ట్ డే 1 నుంచి క్లియర్ డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళని చూసుకుంటే ఫ్లోరా షైని అలాగే సృష్టి వర్మ. సో వీళ్ళ ఇద్దరు కంప్లీట్గా డేంజర్ జోన్లో ఉన్నారు. అయితే ఇప్పుడు అందరూ అనుకున్నదే జరిగిందనమాట. సో సృష్టి వర్మ బిగ్ బాస్ హౌస్ నుంచి ఫస్ట్ వీక్ ఎలిమినేషన్లో భాగంగా ఎలిమినేట్ అయిపోయారు. సో లాస్ట్ రౌండ్ అనేది పవన్ అలాగే సృష్టి వర్మ, సో వీళ్ళిద్దరి మధ్య అయితే ఉంటుందన్నమాట. సో పవన్ సేఫ్ అవుతాడు, అలాగే సృష్టి వర్మ అయితే ఎలిమినేట్ అవడం జరుగుతుంది. సో ఇదన్నమాట విషయం. అలాగే నేను నాకు సార్ అయితే ఒక విషయం చెప్పడం జరిగింది. సో ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళలో ఒకరికి ఓనర్ అయ్యే ఛాన్స్ ఉందంటూ. సో అది ఎలా చేస్తారు ఏంటనేది మనం చూడాలి. సో మీ ఒపీనియన్లో ఎవరు ఓనర్ అవుతారని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే సృష్టి వర్మ ఎలిమినేషన్ పై మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు అవర్ ఛానల్.